హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ క్యాచర్స్. స్టోరీలోకి వెళ్ళిపోదాం. డెవిల్. డోంట్ డేర్ హనీ. ఆమె కంట్లోంచి కన్నీళ్లు ఆగనంటూ వస్తూనే ఉన్నాయి. డేర్ ఎందుకు? డేర్ నీలాంటి వాడిని నేను భయపడాలా? అంతే కదా ఇప్పుడు చేసావు కదా, దానికి భయపడాలా నేను? తినే తిండి విలువ తెలియని నీలాంటి వాడికి నేను భయపడాలా? నెవర్, అస్సలు భయపడను అంటూ అతని చేతిలోనే గింజుకుంటుంది. ఆమె మైండ్ మొత్తం తన నాన్న మీద ఉంది. ఈ క్షణం ఆయన ఎలా ఫీల్ అవుతారు, ఎలా తీసుకుంటారు? ఆయన కష్టార్జితం ఈరోజు అగ్గిపాలు అయింది. కారణం ఈ డెవిల్ గాడు. ఐ హేట్ యు డెవిల్. నువ్వంటే నాకు అసహ్యం వేస్తుంది. అరుస్తున్న ఆమెను ఒక్కసారిగా బెడ్ మీద లాగి పడేసి ఆమె మీదకి చేరి గొంతు పిడికిడిలో బంధించి డెవిల్ లుక్స్తో ఆమె వైపు చూశాడు. హ్యాండ్ అక్కడి నుంచి తీసి కిందకి జరుపుతూ ఆమె చెస్ట్ని అతని పిడికిల్లో బంధిస్తూ, మై హనీ, దిస్ ఈజ్ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. డోంట్ రైజ్ యువర్ వాయిస్ ఆన్ మీ హనీ. హూ రైజ్ ద వాయిస్ ఆన్ మీ? ఐ విల్ హిట్ అండ్ కిల్ దెమ్. ఐ సెంటెన్స్. డెవిల్ గొంతులో నుంచి బయటకు వస్తున్న ప్రతి వర్డ్ తనలో వణుకుని బయటకి రప్పిస్తుంది. కొన్ని సెకండ్స్ పాటు ఇద్దరి మధ్య సైలెన్స్, బ్రీతింగ్ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. ఆ రూమ్లో అతను ఆమె పనిష్మెంట్ కింద వాళ్ళ డాడ్ని బాధ పెట్టాడు. అదే అతను ఇచ్చిన గిఫ్ట్, సర్ప్రైజ్ గిఫ్ట్ ఆమెకు. ఒకసారి శరత్ గారి, చంద్ర గారిని తలుచుకోగానే ఆమె గుండెల్లో బాధ తన్నుకొచ్చింది. మ్యాక్బుక్ స్మాష్ చేసినందుకు అతను ఆమెకిచ్చిన పనిష్మెంట్ ఇది. వాళ్ళ నాన్న ఎలా ఉన్నాడో కూడా తెలుసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉంది ఆమె. ఆమె పూర్తిగా తన నాన్న గురించి దిగులు పడిపోయింది. అతని గురించి థింకింగ్లో ఉన్నప్పుడే ఆమె బాడీ నుంచి క్లాస్ ఎప్పుడో వేరైపోయాయి. కానీ అతను పొజిషన్లో ఉన్నప్పుడే ఆమె హ్యాండ్ తీసి అతని ప్రైవేట్ పార్ట్ మీద పెట్టగానే ఉలిక్కి పడింది. ఆమెకు అర్థమైపోయింది. హ్యాండ్ని వెనక్కి తీసుకోవాలనుకున్నా చాలా గట్టిగా హోల్డ్ చేశాడు. అతన్ని అడ్డుకోవడానికి ట్రై చేయటం మొదలుపెట్టింది. అతన్ని కొడుతూ దూరంగా నెట్టడానికి ట్రై చేసింది. బట్ నో యూస్. ఆ చేతుల్ని ఒక్కసారిగా బెడ్కి టై చేశాడు. ఆమె ఫుల్ న్యూడ్గా అతని ముందర ఉంది. ఒక్కసారిగా కాళ్ళు దగ్గరికి ముడుచుకొని సైడ్కి తిరిగిపోయింది. ఒక్కసారిగా ఆమె కాళ్లపైన చేతులపైన వేసి బొమ్మను తిప్పినట్టు తిప్పి ఆమె కాళ్ళ మధ్యన చేరిపోయాడు సూర్య. సైలెంట్గా కన్నీళ్లు కారుస్తూ సూర్య వైపు చూస్తుంది. ఆమెను చూస్తూనే, కమాన్, డోంట్ కంట్రోల్ ఇట్ హనీ, లెట్ ఇట్ మీ షో యువర్ యాంగర్, షో యూ ఫక్ మీ, ఐ యాక్సెప్టెడ్ అని అతని పెదవులు అంచున డెవిల్ స్మైల్. అతని టంగ్ ఆమె లిప్స్ పైన లైన్ గీస్తూ ఒక్కసారిగా కిందకి జారిపోయి ఆమె బెల్లీ బటన్ రింగ్ని టంగ్తో టచ్ చేస్తూ వెస్ట్ని తన హ్యాండ్లో బంధించాడు. నువ్వు ఇదే చేయగలవు. ఇది తప్ప నువ్వు ఏం చేయలేవు. నువ్వు నిస్సహాయమైన ఆడపిల్ల మీద నీ ప్రతాపం చూపించగలవు. ఒక దొంగలాగా దొంగ దెబ్బ తీయగలవు. ఒక్కసారన్నా ఆలోచించావా? నువ్వు చేసిన పని అవతల వాళ్ళు ఎంత బాధపడతారో అని. కర్మ ఒకటి ఉంటుంది సూర్య, త్రూ బ్యాక్ అవుతుంది. నేను వెయిట్ చేస్తుంటాను నీ నాశనం కోసం. ఇప్పుడు నేను నీ దగ్గర అనుభవించే ప్రతి నరకానికి నువ్వు స్పెల్లింగ్ రాయాలి. నీ తప్పులకి అన్నిటికి కూడా నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే రోజు ఒకటి వస్తుంది. డెవిల్ స్మైల్తో ఆమె వైపు చూస్తూ, ఐ హేట్ గివింగ్ ఎక్స్ప్లెనేషన్ హనీ, హస్కీగా అన్నాడు. ఎవరి గురించైనా థింక్ చేయను. వాట్స్ ద యూస్? నా మైండ్లో, నా థింకింగ్లో ఎప్పుడు కూడా నేను జరపబోయే డీలింగ్స్ గురించి, నా బిజినెస్ గురించి. ఇప్పుడు ఆ మైండ్లో చిన్న బిట్ నువ్వు కూడా ఆక్యుపై చేసావు. నన్ను మెల్ట్ చేస్తుంది నీ టచ్. ఐ థింక్ నువ్వు విలేజ్ గర్ల్ కనుక నువ్వు బ్లాక్ మ్యాజిక్ చేసుంటావని మై ఫీలింగ్ అన్నాడు. ఆమెలకు చేరిపోతూ హార్డ్గా పైన మూవ్ అవుతూ చేతులు లాక్ చేయగా వాటిని విడిపించుకోవడానికి ట్రై చేసి ఆమె వల్ల కాదు. గట్టిగా కళ్ళు మూసుకొని అతను చేస్తున్న దాడిని భరిస్తుంది.
అతనికి ఇప్పుడు రొమాన్స్ కన్నా కూడా ఆమె టచ్ కావాలి ఉండటంతో ఆమెను తనలో ఏకం చేసుకుంటూ తెలియకుండానే పెయిన్ అందిస్తున్నాడు సూర్య. అతను ఎంజాయ్ చేసే ప్రతి మూమెంట్ అతనికి నిజంగా ఒక పీస్ఫుల్ని ఇస్తుంది. చివరగా ఆమె మీదే వాలిపోయి ఐఆమ్ డాష్ అని ఆగిపోయి ఆమె పైనే లేచి నిల్చొని ఆమె వైపు చూశాడు. న్యూడ్గా అతను అలాగే నిలిచి ఉండడం చూడగానే మొహం పక్కకి తిప్పుకుంది. డాక్టర్వి కదా, నీ పైన నువ్వు కేర్ తీసుకో అని అంటూ ఆమెని రిలీజ్ చేసి ఒక్కసారిగా ఎత్తుకొని వాష్రూంలోకి చేరిపోయాడు. తనే బాత్ చేయిస్తూ తనకు కావాల్సిన హగ్ని కిస్సెస్ని క్యాప్చర్ చేసుకొని ఆమెను బయటకు పంపించాడు. అతను కూడా ఫ్రెష్ అప్ అయ్యేసరికి నార్మల్ ఒక ఫ్రాక్లో రెడీ అయి ఉంది. ధరణి సైలెంట్గా ఉన్న ఆమెను చూస్తూ దట్స్ మై గర్ల్, ఇప్పుడు రైట్ నౌ నువ్వు నా వేలోకి వచ్చావు, ఐ లైక్ ఇట్ అని వాచ్లో టైం చెక్ చేసుకుంటూ నౌ గివ్ మీ ద హగ్ అంటూ చేతులు చాచాడు. సచ్చినోడా, చంపుకు తింటున్నావు కదరా, వీడొక పెద్ద డాన్ లాగా ఫోజు కొడుతున్నాడు, నన్ను చంపుకు తింటూ అని గొనుగుతూ టిప్ టాప్గా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాడు? ఎవరి దగ్గరైనా కాంట్రాక్ట్ సైన్ చేయించడానికి వెళ్తున్నాడా? షర్ట్ని లైట్గా టచ్ చేసి తన భుజంతో అతని చెస్ట్ని అలా తాకి దూరం జరిగింది. హనీ అని బేస్ వాయిస్ వచ్చింది. కర్మ అని తల కొట్టుకుంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసి అతనికి పూర్తిగా అతుక్కునేలా నిలబడగానే ఆమె చుట్టూ హ్యాండ్స్ని టైట్ చేశాడు. ఆమె చెస్ట్ అతనికి మధ్యలో నలిగిపోయింది. హా అన్న సౌండ్ ఆమె నోట్లోంచి రాగానే డూ యూ లైక్ దిస్ అనగానే విసురుగా వదిలేసి దూరంగా నిల్చొని చూస్తుంది. సైడ్ స్మైల్తో ఆమె దగ్గరకు వచ్చి ఆమె పెదవుల్ని లాక్ చేశాడు. డైరెక్ట్గా అతని ఆమె టంగ్తో వార్ చేయించి బాయ్ హనీ అంటూ బయటకు వెళ్ళిపోయాడు. ఆ టైం కోసమే ఎదురు చూస్తున్న ఆమె 10 మినిట్స్ తర్వాత ఆమె కూడా బయటికి రాగానే ఆమె కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు భార్గవ్. ఈ చెంచాగాడు వాడితో పోలేదా అని చూస్తుంది. స్మైల్ చేస్తూ కమ్ బాబీ అని కార్ డోర్ ఓపెన్ చేశాడు. నువ్వేంటి ఇక్కడ గుర్కా డ్యూటీ చేస్తున్నావు కదా అనగానే స్మైల్తో చూస్తున్నాడు తన వైపు. విసుగ్గా చూస్తూ కారులో కూర్చోగానే భార్గవ్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్లో సెటిల్ అయ్యాడు. డ్రైవర్ కార్ స్టార్ట్ చేయగానే ముందు వెనక 4 కార్లు స్టార్ట్ అయ్యాయి. వాళ్ళని చూసి విసుగ్తో మీ బాస్కి అవసరమేమో, ఈ సెక్యూరిటీ మొత్తం నాకు కాదు అంది విసుగ్గా. భార్గవ్ ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. ఆమె వెళ్తూ ఒక లేక్ కనపడగానే ఇక్కడ స్టాప్ చేయమని చెప్పగానే వెంటనే స్టాప్ చేసి డోర్ ఓపెన్ చేసి నిల్చున్నాడు భార్గవ్. కిందకి దిగగానే బాబీ మీకోసం జర్కిన్ అంటూ ఆమె చేతిలో లాంగ్ కోట్ పెట్టగానే విసుగ్గా చేతిలోది పక్కకు పెట్టి మరీ నడుచుకుంటూ లేక్ దగ్గరికి వెళ్ళి నిలుచుంది. ఆమె చుట్టూ బ్లాక్ కలర్ డ్రెస్ కోడ్తో ఉన్న కమాండర్స్ అక్కడక్కడ నిలిచి చుట్టూ వైపు ఈగల్ ఐస్తో వాచ్ చేస్తున్నారు. వాళ్ళందరినీ చూస్తూ విసుగు వేస్తుంది ధరణికి. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల లైఫ్ ఎటు నుంచి ఎటు వెళ్ళిందో అర్థం కాలేదు. ఈ డెవిల్ ఎక్కడికి పోయి సచ్చాడో అనుకుంటుంది. ఆమె ఎంతసేపు నిలిచిందో అక్కడ ఆమెకు ఒక చైర్ ఏర్పాటు చేశాడు. భార్గవ్ విసుగ్గా చూస్తుంది అతన్ని. ప్లీజ్ సిట్ ఆన్ బాబీ అనగానే విసుగ్గా ఆ చైర్లో కూర్చుంది. ఆమె చేతిలో బ్లాక్ జర్కిన్ పెట్టాడు. చలికి గడ్డకట్టిపోతారు అని. బాబీ ప్లీజ్, బాస్కి కోపం వస్తుంది. అప్పటికే ఆమె కూడా చలి భరించలేక జర్కిన్ వేసుకుంది. జ్యూస్ గ్లాస్ అందించగానే ఆకలి వేస్తుండటంతో సైలెంట్గా తీసుకొని ఆ లేక్ని అబ్జర్వ్ చేస్తుంది. సూర్య తన వెళ్ళాలనుకున్న ప్లేస్కి రీచ్ అయ్యాడు. ఎటువంటి సెక్యూరిటీ లేకుండానే. ఒక డెన్. అక్కడ నుంచి 1 కిలోమీటర్ వాక్ చేస్తూ లోపలికి వెళ్ళగానే అక్కడ చిన్న డోర్ కనిపించగానే అది నాక్ చేశాడు. సూర్య అవతల నుంచి సిగ్నల్ రాగానే పాస్వర్డ్తో ఓపెన్ చేశాడు. సూర్య డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి అడుగు పెట్టగానే తిరిగి లాక్ చేస్తూ జస్ట్ తన పాకెట్లో ఉన్న
చిన్న టార్చ్ వేస్తూ ముందరికి అడుగులు వేశాడు. కొంచెం దూరం వెళ్ళగానే టార్చ్తో అవసరం లేకుండా లైట్స్ వాటంతటా అవే వెలిగాయి. స్మైల్తో ముందరికి అడుగులు వేయగానే వెల్కమ్ సూర్య రాథోడ్, యంగెస్ట్ బిజినెస్ మ్యాన్ అలియాస్ డెవిల్, వెల్కమ్ మై బాయ్. సూర్యని హక్ చేసుకున్నా కూడా సూర్య నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు. సూర్య గురించి ముందుగానే డీటెయిల్స్ తెలియడంతో ఓకే మై బాయ్ అంటూ ఫస్ట్ డీలింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వెపన్స్ అన్నీ కూడా ఇండియాలో డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే నాకు ఒక వెపన్ లాంటి హ్యూమన్ కావాలి. సో నా ఐస్ నిన్ను అబ్జర్వ్ చేశాయి. ఈ డీల్కి నువ్వు అయితేనే సరిజోడు అనుకున్నాను అనగానే అదే డెవిల్ స్మైల్ కంటిన్యూ చేస్తూ అక్కడున్న చైర్లో క్రాస్ లెగ్ వేసుకొని కూర్చున్నాడు సూర్య. అతని యాటిట్యూడ్కి, డేర్నెస్కి అతనిలో కోపం పొంగుకొస్తుంటే బయటకి చూపించకుండా సూర్యతో మీటింగ్ని కంటిన్యూ చేస్తూ కొన్ని యూనిట్స్లో మొత్తం గన్స్ నిండిపోయి ఉంది. మార్కెట్ రేట్ అంటూ తను ఒక నెంబర్ చెప్పగానే సూర్య తన నెంబర్ని అక్కడ చెప్పాడు. అతని నెంబర్కి సూర్య నెంబర్కి అసలు సెట్ కాలేదు. బట్ ఈ డీలింగ్ అతనికి ఎంతో అవసరం. ఇండియా వరకు ఆ వెపన్స్ చేరితే తర్వాత సూర్యని చాలా తేలిగ్గా సెట్ చేయొచ్చు అతనికున్న నెట్వర్క్తో అని అప్పటికప్పుడు థాట్స్ వేసుకొని సూర్య చెప్పిన నెంబర్కి మ్యాచ్ చేస్తూ డీల్ ఓకే చేసుకున్నాడు. బట్ సూర్య థాట్స్ని అందుకోవటం అతని వల్ల అవ్వదని అతనికే లైవ్లో తన దట్టిని చూపిస్తూ నిరూపిస్తాడు సూర్య. అక్కడ సూర్య రిటర్న్ అవ్వటానికి ముందే నైట్ పలానా హోటల్లో పార్టీని సజెస్ట్ చేశాడు అతను. సెకండ్స్లోనే ఓకే చేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాడు సూర్య. ఇంకొక వర్క్ మీద వెళ్ళిన సూర్య ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుని హోటల్కి చేరుకున్నాడు. ఆ హోటల్ స్కైలైన్లో ఒక పార్టీ చాలా గ్రాండ్గా అరేంజ్ చేసి ఉంది. అక్కడ డాన్స్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డాన్స్ అందరూ కలిసి పెద్ద పార్టీని అరేంజ్ చేసుకున్నారు. అందరినీ ఇంట్రడ్యూస్ చేసుకోబోతున్నాడు సూర్యాంష్ రాథోడ్. నిశ్శబ్దంగా ఉన్న ఆ పార్టీలోకి తన అడుగుల చప్పుళ్ళు వినగానే అందరూ తిరిగి చూశారు. చాలా స్టైలిష్గా రాయల్ లుక్తో ఎంట్రీ ఇచ్చాడు రాథోడ్. ఒక చేయి పాకెట్లో, ఇంకొక చేతి స్మాల్ గన్ చేతిలో రౌండ్స్ తిప్పుతూ ఒక్కసారిగా ఫైర్ చేసి అందరినీ స్టేర్ చేశాడు. ఆ పార్టీ అరేంజ్ చేసిన వ్యక్తి హలో వెల్కమ్ రాథోడ్ అనగానే డెవిల్ స్మైల్తో అతని వైపు చూస్తూ ఆల్రెడీ అతని కోసమే ఏర్పాటు చేసిన చైర్లో చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని అబ్జర్వ్ చేస్తూనే వైన్ గ్లాస్ సిప్ చేస్తూ కూర్చున్నాడు. కొంతమంది అయితే నోర్లు తెరుచుకొని మరీ చూస్తున్నారు. ఇంత యంగ్ మ్యాన్ రాథోడ్ అంటే ఎంత ఎంగేజ్లో ఇంత నేమ్ తెచ్చుకున్నాడా? టాక్సిక్ పీపుల్ క్రాస్ చేసిన డీలింగ్ని ఈజీగా క్యాచ్ చేశాడు అంటూ అతని మాటలు కలపడానికి ట్రై చేసినా ఎవరి వంక చూడలేదు. సార్ గారు, కొంతమంది యారోగెంట్ లుక్స్తో, కొంతమంది టాక్సిక్ మైండ్తో వాయిస్తో మండిపోతున్నారు. కొందరైతే ఆల్రెడీ అతను వేసేయడానికి తీవ్రమైన ప్లాన్స్ రెడీ చేసుకున్నారు. ఈ పార్టీ నుంచి అతను బయటకు వెళ్ళకూడదు, అప్పుడే ఆ డీలింగ్ వాళ్ళ చేతికి అందుతుంది. ప్లాన్ గీయడం మొదలుపెట్టారు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ పార్ట్. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై, టేక్ కేర్.